ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎలా మేనేజ్ చేస్తారంటే యూజువల్గా రెగ్యులర్గా అయితే కనుక యాంటీనేటల్ చెకప్స్ 7th మంత్ వరకు నెలకు ఒకసారి అండ్ తర్వాత 15 రోజులకు ఒకసారి 9th మంత్లో 1 వీక్కి ఉంటాయి. బట్ షుగర్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెంట్ పేషెంట్స్కి ఫ్రీక్వెంట్గా వెళ్ళాలి. ఎందుకంటే మదరు కంట్రోలు, బేబీ కంట్రోలు ఇవన్నీ ప్రాపర్గా, బేబీ సైజు ఇవన్నీ ప్రాపర్గా చూసుకోవాలి కాబట్టి. సో రెగ్యులర్ దానిలో మంచి మందులు ఏంటంటే కొంతమందికి ట్యాబ్లెట్స్ ఇస్తారు. ట్యాబ్లెట్స్ మెట్ఫార్మిన్ లాంటివి, గ్లైసిఫేజ్ అంటారు అవి. లేకపోతే కొంతమందికి ఓన్లీ డైట్ రెగ్యులేషన్తోనే సరిపోతుంది. అండ్ కొంతమందికి మాత్రం ఇన్సులిన్ పెడతారు. సో ఎలా వాడినా, ట్యాబ్లెట్స్ వాడినా, డైట్ మీద ఉన్నా, ఎలా ఉన్నా ఫ్రీక్వెంట్గా టెస్టింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా కంట్రోల్ ఉన్న వాళ్ళకి వారానికి ఒకసారి అలా టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది, ఫాస్టింగు అండ్ భోజనం చేసిన తర్వాత. బట్ కంట్రోల్ లేని వాళ్ళకి మాత్రం డైలీ రోజుకి 3-4 సార్లు ఫుడ్కి అసోసియేటెడ్గా టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఏదైనా ప్రాపర్గా కంట్రోల్ చేసుకోవాలి. అండ్ ప్రెగ్నెన్సీ చెకప్స్ కూడా కొంచెం ఫ్రీక్వెంట్గా ఉంటాయి. ఫస్ట్లో 15 డేస్కి ఒకసారి, 8వ నెల నుంచి వారానికి ఒకసారి. అండ్ స్కానింగ్లు కూడా ఫ్రీక్వెంట్గా ఎక్కువ సార్లు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే బ్లడ్ ఫ్లో ఎలా ఉంది, బేబీ సైజ్ ఎలా పెరుగుతుంది, ఉమ్మినీరు ఎలా ఉంది అని చూసుకోవడం కోసం. అందుకని సో డాక్టర్ ఏం చెప్తే అలా ఫాలో అవుతూ ఉంటే కనుక మదర్కి, బేబీకి ఇద్దరికి ప్రాబ్లమ్స్ ఉండవు.